సహస్ర లక్ష్మి చూస్తుండగానే లక్ష్మిని బాధపెట్టాలని విహారిని హగ్ చేసుకొని నిలబడి ఉంటుంది. అప్పుడే లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే సహస్ర విహారిని వదిలేసి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఒక దగ్గర ఉన్నారు అంటే ఆ ప్లేస్కి రావద్దన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేదు అని లక్ష్మిని ఉద్దేశించి తిడుతూ ఉంటుంది. ఆ మాటకి ఒక క్షణం ఆగిపోయిన లక్ష్మి బాధపడుతూ ఉంటే విహారి కూడా ఆ మాటలు విని బాధపడుతూ ఉంటాడు. మళ్ళీ లక్ష్మి అక్కడి నుంచి కిందకి పూజ దగ్గరికి వెళ్ళిపోతుంది. అప్పుడే యమున అక్కడికి వచ్చి పూజారి గారు అన్నీ ఓకేనా, టైం తీసుకురమ్మంటారా పూజా సామాన్లన్నీ అనగానే తీసుకురండి అమ్మా పూజ స్టార్ట్ చేద్దాము అని చెప్తాడు. అప్పుడే యమున లక్ష్మి పూజా సామాన్లన్నీ ఇక్కడ సదురు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి యమున లక్ష్మికి చెప్పి వెళ్ళిపోతుంది. లక్ష్మి పూజా సామాన్లన్నీ తీసుకొచ్చి అక్కడ సర్దుతూ ఉంటుంది. అప్పుడే ఇద్దరు ఆడవాళ్ళు వస్తారు ఇంటి లోపలికి పూజ కోసమని. లక్ష్మినే ఇంటి కోడలు అనుకుని ఎంత కలగా ఉంది ఈ అమ్మాయి అని మాట్లాడుకుంటూ ఉంటారు. పూజారి గారు కూడా లక్ష్మినే ఇంటి కోడలు పూజ చేసేది విహారితో కలిసి అని అనుకుని పొరపాటు పడి లక్ష్మిని బలవంతంగా పీటల మీద నువ్వు కూర్చోమ్మ వాళ్ళు వచ్చే లోపల అని బలవంతంగా కూర్చోబెడతారు. లక్ష్మి ఎంత చెప్తున్నా వినకుండా వాళ్ళు లక్ష్మినే పెళ్లి కూతురు అనుకొని అక్కడ కూర్చోబెడతారు పూజ కోసం. అప్పుడే విహారితో సహస్ర నన్ను పెళ్లి చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ బావా అని చెప్తూ ఉంటుంది. సరే కిందికి వెళ్దాం పదా. విహారి అనగానే ఆగు బావా నేను కూడా వస్తాను అని సహస్ర విహారి చేయి పట్టుకొని నడుస్తూ కిందికి వస్తుంది. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కిందికి వచ్చి లక్ష్మి పీటల మీద కూర్చొని ఉండడం చూసి ఏంటే నువ్వు ఇక్కడ కూర్చున్నావు అని అరుస్తూ ఉంటారు. అది కాదండి అని లక్ష్మి చెప్పుతున్నా కూడా వినకుండా లక్ష్మి మీద అరుస్తూ ఉంటారు. అప్పుడే ఆ ఇద్దరు ఆడవాళ్ళు తను కాదా మీ ఇంటి కోడలు, తనే కదా పూజ చేయాల్సింది అని అంటూ ఉంటే ఎవరు పని మనిషి ఎవరు ఇంటి కోడలు అనేది తెలియట్లేదా మీకు, అయినా నీకు ఈ బట్టలు ఎవరిచ్చారే, నువ్వు ఎందుకు ఇలా తయారై కూర్చున్నావు అని పని మనిషివి పని మనిషిలాగా ఉండాలి అని పద్మాక్షి అరుస్తూ ఉంటుంది. అప్పుడే సహస్ర ఇంటికి వచ్చి నేను ఇంటి కోడల్ని విహారి బావ భార్యని నేను అని చెప్తూ ఉంటే అయ్యో మేమే పొరపాటు పడ్డామండి అని అంటూ ఉంటారు. అప్పుడే కాదంబరి వచ్చి ఎవరు వీళ్ళెవరు మన ఏరియా వాళ్ళు కానట్టున్నారే అని అంటూ ఉంటే నేనే పిలిచానత్తయ్య గుడిలో పరిచయమైన వాళ్ళు నా ఫ్రెండ్స్ వీళ్ళు అని చెప్పి యమున అంటూ ఉంటుంది. కాదంబరి యమునని కూడా తిడుతూ ఉంటే ఆ విహారి వచ్చి ఇప్పుడు దీనికి ఎందుకు అత్తయ్య ఇంత గొడవ చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే వాళ్ళు గొడవను ఆపేసి కూర్చోండమ్మా అని పీటల మీద విహారి సహస్రాల్ని కూర్చోపెట్టి పూజ జరిపిస్తారు. పూజ పూర్తయిపోయిన తర్వాత కాదంబరి సహస్ర మెడలో తను ఇచ్చిన హారం లేకపోయడం చూసి అమ్మ సహస్ర నేను ఇచ్చిన హారం వేసుకోలేదా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే హారం బయటికి తీయగా అది కాదంబరి ఇచ్చిన హారం అయి ఉండదు. నేను ఇచ్చిన హారం ఇది కాదమ్మా, తరతరాలుగా ఇంటి కోడలు వేసుకోవాల్సిన హారం అది ఎక్కడ పోయింది, నేను ఇచ్చింది హారం ఇది కాదు అని పద్మాక్షిని తిడుతూ ఉంటుంది. ఏం చేసావే నువ్వు అని, నువ్వు చూసుకోవా ఆ చిన్నపిల్ల దానికంటే తెలియదు నువ్వేం చేస్తున్నావని పద్మాక్షిని కాదంబరి తిడుతూ ఉంటే లేదమ్మా నువ్వు ఇచ్చిన హారం అదే, నేను ఎప్పుడు చూశాను దాన్ని అదే అనుకున్నాను అని చెప్పి పద్మాక్షి కూడా చెప్తూ ఉంటుంది. అప్పుడే కాదంబరి టెన్షన్ పడుతూ ఉంటే ఒకసారి ఇల్లంతా వెతుకుదామని చెప్పి లక్ష్మి వసుధ పండు అందరూ కలిసి ఇల్లంతా వెతుకుతూ ఉంటారు. ఎక్కడ హారం కనిపించకపోవడంతో అందరూ కిందికి వచ్చి హారం ఎక్కడ కనిపించలేదమ్మా అని చెప్పేసరికి అప్పుడే అంబిక లక్ష్మి దగ్గరికి వచ్చి లక్ష్మి మెడలో ఉన్న హారాన్ని బయటికి తీసి అమ్మ ఇదేనా హారం అని కాదంబరిని అడుగుతూ ఉంటుంది. అవునే ఇదేనే, అసలు దీని మెడలోకి ఎలా వచ్చింది ఇది అని అందరూ లక్ష్మిని సీరియస్గా తిడుతూ ఉంటారు. ఒక్కసారిగా పద్మాక్షి లక్ష్మి దగ్గరికి వచ్చి లక్ష్మి మెడలో ఉన్న హారాన్ని లాగేసి లక్ష్మిని లాగిపెట్టి కొడుతుంది. దాంతో లక్ష్మి వెళ్ళి సహస్ర మీద పడుతుంది. అప్పుడు లక్ష్మి సహస్ర ఇద్దరు తాళిలు ముడిపడిపోతాయి. అది చూసి సహస్ర టెన్షన్ పడుతూ ఉంటుంది. లక్ష్మి మెల్లగా తాళిని విడిపించుకొని పక్కకు జరుగుతుంది. లక్ష్మి మెడలో నుండి హారాన్ని లాగేసరికి లక్ష్మి మెడకు గాయమైపోతుంది. అప్పుడు విహారి అత్తయ్య ఏంటిది, ఏం చేస్తున్నారు, ఏమవుతుంది ఇప్పుడు, హారం తెలియక ఏదో పొరపాటు జరిగింది, మీరు అలా ఎందుకు లక్ష్మిని అందరూ ఇలా చేస్తున్నారు అని చెప్పి విహారి ఆ గొడవని ఆపుతాడు. ఆపిన తర్వాత ఇదిగో విహారి ఇదే నువ్వు సహస్ర మెడలో నువ్వే వెయ్యి అని చెప్పి సహస్రకి విహారి చేత ఆ మెడలో హారాన్ని వేపిస్తారు. ఆ లక్ష్మి అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతుంది. అప్పుడు పంతులు గారు అమ్మ అందరికీ తాంబూలాలు ఇవ్వమ్మా అని చెప్పేసరికి ఆ సహస్ర అందరికీ వాయినం ఇస్తూ ఆశీర్వాదం తీసుకుంటుంది. ఆ తర్వాత లక్ష్మి వెళ్ళి మేడపైన కూర్చొని ఒక దగ్గర కూర్చొని బాగా ఏడుస్తూ ఉంటుంది. ఏంటి నా పరిస్థితి, నేను అందరితో ఇలా మాటలు పడుతున్నానే అని ఏడుస్తూ ఉంటే అప్పుడే విహారి అక్కడికి వచ్చి లక్ష్మి అని పిలుస్తూ ఉంటాడు. లక్ష్మి కళ్ళు తుడుచుకొని లేచి నించుంటుంది. నా వల్ల తప్పు జరుగుతుంది లక్ష్మి నన్ను క్షమించు అని చెప్పి అంటూ ఉంటే మీ తప్పేముంది విహారి గారు, ఇది నా తలరాత అంతే అని లక్ష్మి అంటూ ఉంటుంది. నువ్వు అన్నీ సమర్థించుకోకు లక్ష్మి, తిట్టేది బాధ పెట్టేది నా వల్లే, బాధపడుతున్నది నా వల్లే, నేను ఎవరికి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అని విహారి అంటూ ఉంటాడు. లేదు విహారి గారు ఇందులో మీ తప్పేమీ లేదు, మీరు కొన్ని రోజులు నాతో ఇలా మాట్లాడకండి విహారి గారు, మనం కలవకుండా ఉండడమే మంచిది, మీరు ఇలా నాతో మాట్లాడడం చూస్తే సహస్రమ్మ తట్టుకోలేదు, మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి విహారి బాబు అని లక్ష్మి చెప్తూ ఉంటే విహారి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ హారాన్ని మార్చింది ఎవరు అని విహారి ఆలోచిస్తూ అంబిక పిన్నియే మార్చి ఉంటుందా
అని అంటూ ఉంటే, లేదు బాబు అంబికమ్మ గారు అలా ఎందుకు చేస్తారు? అది అయ్యుండదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అని లక్ష్మి అంటూ ఉంటుంది. అయినా నువ్వు అందరిని సమర్థిస్తూ ఉంటావు లక్ష్మి. ఎవరు చేసినా నీ మీదే వేసుకుంటావు నేరం అని విహారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు అంబిక, సుభాష్ మాట్లాడుకుంటూ ఉంటారు. నీకు ఒక్క పని చెప్తే అది కూడా చేత కాదా సుభాష్? నువ్వు ఆ లక్ష్మిని ఎందుకు చంపలేకపోయావు అని అంటూ ఉంటే, అప్పుడే విహారీ వచ్చి అడ్డుకున్నాడు అంబిక అని సుభాష్ చెప్తూ ఉంటాడు. విహారిని, లక్ష్మిని ఇద్దరిని కలిపి చంపేయాల్సింది. నువ్వెందుకు ఊరుకున్నావని చెప్పి అంబిక అరుస్తూ ఉంటుంది. అవకాశాలు ఎప్పుడు రావు సుభాష్, వచ్చినప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని అంటూ ఉంటుంది. అప్పుడు యమున పూజారి గారి దగ్గరికి వచ్చి, పంతులు గారు వ్రతం పూర్తయిపోయింది కదా, వీళ్ళ తొలి కార్యానికి కూడా ముహూర్తం చూడండి అంటే, అమ్మ ఈరోజే వ్రతం చేశారు కదా, ఈరోజు తొలి కార్యం చేయకూడదు. నేను ఇంటికి వెళ్ళి పంచాంగం చూసి మీకు చెప్తానమ్మా, ఫోన్లో చెప్తాను అని చెప్పి పంతులు గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సహస్ర సిగ్గుపడుతూ ఉంటుంది.